కడప జిల్లా పులివెందుల్లోని 2 బూత్లలో రీపోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరగాయని ఈసీ రీపోలింగ్ కు ఆదేశించింది. అయితే మొత్తం 15 చోట్ల దొంగ ఓట్లు పడ్డాయని వైసీపీ ఆరోపిస్తోంది. 15 చోట్ల రీపోలింగ్ జరిపించాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పులివెందుల్లో కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా పులివెందుల్లో జరుగుతున్న రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, అసలు ఎందుకు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు? అంటే దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఈసీకి అందించారా? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక నిన్న దినం కూడా ఎంతో ఉత్కంఠంగా కూడా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే కనుక జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఒక్కసారిగా కూడా బిగ్ ట్విస్టే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే పులివెందుల్లో ఉన్నటువంటి ఆ ఉప ఎన్నికల్లో భాగంగా ఆ 3వ బూత్ అలాగే 14 బూతులకు సంబంధించి అక్కడ అవకతవకలు జరిగాయంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే కనుక గత అర్ధరాత్రి సమయంలో కూడా ఒక జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ 2 బూతుల్లో కూడా పెద్ద స్థాయిలో కూడా అవకతవకలు జరిగాయి. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో హుటాహుటిన మనం చూసుకోవచ్చు, ఏదైతే అచ్చవెల్లి అలాగే ఈ కొత్తపల్లి పోలింగ్ బూత్లలో మరోసారి రీపోలింగ్ పెట్టాలని చెప్పడంతో కూడా హుటాహుటిన ఉదయం నుంచి కూడా అధికారులు అటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ సరళి అయితే ప్రారంభమైనవని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ 2 గ్రామాల్లో మనం చూసుకుంటే కనుక ఇప్పటికీ రీపోలింగ్ ఉందని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కూడా ఎవరికీ తెలియదు. అయితే ఒక్కసారిగా అర్ధరాత్రితో జీవో రావడంతో కూడా ఇది జనాలకి వెళ్ళాలంటే కూడా పూర్తిస్థాయిలో కొద్దిగా టైం పడుతుంది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు ఆ గ్రామాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మళ్ళీ రీపోలింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే నిన్న జనం జరిగినటువంటి అవకతవకల్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ లైవ్ వెబ్ కాస్టింగ్ లో కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఆ వీడియోల ద్వారా వచ్చిన మనుషులే మళ్ళీ వస్తున్నారు ఓటింగ్ అని బాగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా వచ్చిన మనుషులే దాదాపు 7 నుంచి 8 సార్లు వచ్చి ఓటు వేశారని చెప్పి వాళ్ళు గమనించడం జరిగింది. ఆ ఘటనను మళ్ళీ పునరావృతం కూడా కాకుండా మళ్ళీ ఈ రోజు రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఎన్నికల సంఘం అయితే చెప్పింది. అయితే ఇప్పుడిప్పుడే ఓటర్లు కూడా పూర్తిస్థాయిలో అక్కడికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఓటు వేసే హక్కు వినియోగించుకునేందుకు మళ్ళీ రావాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఘటన పైన కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. పూర్తిస్థాయిలో కూడా మేమైతే ఈ ఎన్నికలు అయితే కనుక బహిష్కరిస్తున్నాం, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రీపోలింగ్ కూడా మేము చేయట్లేదని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో చూసుకునే కనుక పులివెందుల ఉప ఎన్నికల్లో 2 కేంద్రాలు మాత్రమే కాదు, అలాగే మొత్తం 15 కేంద్రాల్లో కూడా ఆ రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తున్నారు. అలాగే కేంద్ర బలగాలతో కూడా ఎన్నికలు నిర్వహించాలని మరోసారి కూడా ఎన్నికల కమిషన్ కోరుతామని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దొంగ ఓట్లు వేసుకునేందుకే అట్లు ఎర్రగొండ నుంచి కావచ్చు, ఇట్లు జమ్మలముడిగ నుంచి కావచ్చు, అటు కమలాపురం నుంచి కావచ్చు దొంగ ఓట్లు వేసుకునేందుకు మనుషులు తెచ్చుకొని ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా దొంగ ఓట్లు వేసుకున్నారని చెప్పి ఆయన ప్రధానంగా ఆరోపించడం జరుగుతుంది. అలాగే మొత్తంగా నేను చూసుకుంటే కనుక ఏదైతే జమ్మలముడికి సంబంధించినటువంటి మనుషులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఎర్రవల్లి అనే పల్లెలో కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక ఇవాళ మరోసారి అయితే కనుక రీపోలింగ్ జరుగుతుంది. ఇది కూడా పూర్తిస్థాయిలో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో అటు ఎవరైతే డిఎస్పీ స్థాయి అధికారి కావచ్చు, ఆర్డీఓ స్థాయి అధికారి కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ 2 బూతుల్లో అక్కడ ఉండడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఓటర్ స్లిప్పులు చూపించిన తర్వాతనే లోపలికి పంపించిన పరిస్థితి ఇక్కడ ఉంది. సుధీర్, నిన్న అవినాష్ రెడ్డి కూడా మాట్లాడాడు, రిగ్గింగ్ కి పాల్పడ్డారు, దొంగ ఓట్లు పడుతున్నాయి, చాలా మంది వేరే చోటు నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు వేస్తున్నారు అని చెప్పేసి. మరి అలాంటప్పుడు ఈరోజు రీపోలింగ్ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదు, ఎందుకు బహిష్కరిస్తున్నారు? అంటే ప్రధానంగా చెప్తున్నాడు అసలు ఇక్కడ పులివెందులో ప్రజాస్వామ్యం అనేది కూని అయింది. ఇక్కడ
ఖచ్చితంగా ఎవరే కానీ ఓటర్లు ప్రజలు వచ్చి ఇక్కడ ఓట్లు వేయట్లేదు. కేవలం ఎర్రగుంట్ల నుంచి కావచ్చు, అలాగే జమ్మలమూడి నుంచి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఓట్లు వేస్తున్నారని చెప్పి ఆయన నిన్నటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు కేవలం ఖచ్చితంగా ఆయన ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే ఈ 2 బూతులే కాదు, మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి 15 బూతులలో కూడా మళ్ళీ రీపోలింగ్ అంటే మొత్తం చూసుకోవచ్చు. నల్లపరెడ్డిపల్లె కావచ్చు, నల్లగొండిపల్లె కావచ్చు, బయనపల్లి కావచ్చు, మొత్తం ఏదైతే 6 పంచాయతీలు ఉన్నాయో 6 పంచాయతీలకు సంబంధించిన 15 బూతులు ఉన్నాయో ఆ 15 బూతులు కూడా ఖచ్చితంగా రీపోలింగ్ జరిపించాలి. ఇది కేవలం అటు తెలుగుదేశం పార్టీ డ్రామా కోసమే ఈ ఏదైతే ఈ ఎన్నికలకు రీపోలింగ్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా నమ్మశక్యం కాదు. మేము అసలు ఈ పోలింగ్ లో పాల్గొన్నాము. ఇది కేవలం అటు అధికారులు అటు రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నట్టు గేమ్ అని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది శ్రీదేవి. అయితే సుధీర్, మరి నిన్న ఓటింగ్కి వచ్చిన వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు, వచ్చిన వాళ్ళే వచ్చి ఓటు వేస్తున్నారు అని. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? సో అలాంటి వాళ్ళని మళ్ళీ ఇవాళ ఈసీ కూడా లైవ్ టెలికాస్టింగ్లో కూడా గమనిస్తున్నారు. అబ్జర్వేషన్లో ఇంకెవరైనా ఇప్పటివరకు గుర్తించారా నిన్నటి వాళ్ళే మళ్ళీ వచ్చిన విషయాన్ని? అంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఏదైతే అతి సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా పూర్తిస్థాయిలో వెబ్ లైవ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరైతే దాదాపుగా ఒక వ్యక్తి దాదాపుగా 7 నుంచి 8 ఓట్లు వేస్తారో అలాంటి వాళ్ళని కూడా పూర్తిస్థాయిలో గుర్తించడం జరిగింది. వాళ్ళ పైన కూడా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునేందుకు కూడా ఇప్పటికే రంగం ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ మనం చూసుకోవచ్చు, ఏదైతే అచ్చవెల్లి అలాగే ఈ కొత్తపల్లి గ్రామాల్లో కూడా పూర్తిస్థాయిలో అధికారులే స్వయంగా కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రామాలు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకుని మీరు రావాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడ మనం చూసుకోవచ్చు, ఆ రీపోలింగ్ అనే విషయాన్ని గ్రామస్తులకు లేట్ గా తెలియడంతో కూడా వాళ్ళందరూ కూడా పుస్తకాలు ఉదయం నుంచి కొంతమంది అంటే పల్లెలకు పనులు పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా మళ్ళీ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఈ నేపథ్యంలో కూడా మనం చూసుకుంటే కనుక ఉదయం 7 నుంచి కూడా సాయంత్రం 5 వరకు కూడా టైం ఉంది. కానీ మధ్యాహ్న సమయంలో వచ్చి ఓట్లు వేసేందుకు కూడా కొంతమంది రావచ్చు. ఏదేమైనా సరే ఈ రోజు అయితే కనుక మళ్ళీ ఈ 2 గ్రామాల్లో అయితే కనుక రీపోలింగ్ అయితే జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్ద ఎత్తున కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది శ్రీదేవి. రైట్ సుధీర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆశ్రయిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా మా స్టాండ్ అదే. ఈ మాదిరి రీపోలింగ్ పేరుతో కేవలం 2 బూతుల్లో రీపోలింగ్ పేరుతో డ్రామాలకు మీ ట్రాప్లో మేము పడదలుచుకోలేదు. కాబట్టి ఈ ఎన్నికలు మీరు చెప్తున్న ఈ 2 బూతుల రీపోలింగ్లో మేము పాల్గొనదలుచుకోలేదు. మేము బహిష్కరిస్తూ ఉన్నాం ఈ రీపోలింగ్ను. నిన్న ఏ రకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్స్ను బూతుల దగ్గర మీ వాళ్ళతో బలవంతంగా దాడి చేయించి, పోలీసుల సంపూర్ణ సహాయ సహకారాలతో మా వాళ్ళ మీద దాడి చేయించి ఏజెంట్ ఫామ్స్ లాక్కొని వెనక్కి పంపించారో, ఏ రకంగా అయితే ఓటర్ల దగ్గర బలవంతంగా ఓటర్ స్లిప్పులు లాక్కొని లోపలికి వెళ్ళి దొంగోట్లు వేశారో, మొత్తానికి నిన్న మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. మొత్తం 15 బూతుల్లో కూనీ చేశారు. నేను నిన్న మీడియాకి అప్పీల్ చేసిన, మళ్ళా అప్పీల్ చేస్తున్నా, ఇవాళ మీరు ఊర్లలోకి పోయినా సేఫే. నిన్నంటే సేఫ్ కాదు మీరు ఊర్లోకి పోతే. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా బయట నియోజకవర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున వేలాది మందిగా ఆ 15 బూతుల పరిధిలో ఉన్నారు. నిన్న మీరు పోతే మీ కెమెరాలు ఎరగొట్టే పరిస్థితి, మీ ఫోన్లు ఎరగొట్టే పరిస్థితి ఉన్నది వాస్తవం. మీరు నిన్న పోలేకపోయిన మాట వాస్తవం. నిన్న మండలంలోకి, పులివెందుల మండలంలోకి ఈరోజు వాళ్ళంతా ఏ ఊరికి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు వాళ్ళు నిన్న రాత్రికే వాళ్ళందరూ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఈరోజు పులివెందుల మండలంలో ఆ 15 బూతుల పరిధిలోని 6 పంచాయతీలకు వెళ్ళి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రజలను అడగండి మీ గ్రామంలో పోలింగ్ ఎలా జరిగింది, మీరు ఓటు వేశారా, ఒకవేళ ఓటు వేయకపోతే ఏ కారణం చేత ఓటు వేయలేదు అని చెప్పి ప్రజలను అడగండి. నేను చెప్పే కారణాలు కరెక్టా కాదా అనేది మీకు ప్రజలు ఇచ్చే రిప్లైలోనే తెలుస్తుంది. నేను చెప్తున్న ఈ ఓటర్ స్లిప్పులు లాక్కొని దొంగోట్లు వేయడం అయితేనేమి, బలవంతంగా ఏజెంట్ ఫారాలు చించి మా ఏజెంట్లను బయటికి పంపించడం అయితేనేమి, ఇటువంటి కారణాలు ఏదైతే నేను చెప్తున్నానో ఇవి వాస్తవమా కాదా అనేది ప్రజల దగ్గరే మీకు తెలుస్తుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ద మీడియా, దయచేసి మీరు వెళ్ళి ఊరూరా ప్రజలతో ఇంటర్వ్యూ తీసుకోండి, అడగండి, ఒక చిన్న సర్వే మాదిరి కండక్ట్ చేయండి. ఎందుకంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తా ఉన్నా అంటే, ఈరోజు పులివెందులలో ఒక కొత్త సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. చాలా భయంకరమైన మోడస్ ఆపరండి ఇది, అంటే భయంకరమైన ఆపరేషన్ ఇది.
ఒక కొత్త సంస్కృతి ఇది. ఎప్పుడు దేశంలో ఎక్కడా జరిగిండదు ఈ మాదిరి ఉప ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున. మామూలుగా సహజంగా గతంలో రిగ్గింగ్లు మనం ఎప్పుడో 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం చూసి ఉంటాం. కానీ రిగ్గింగ్ అంటే ఏంది? ఆ గ్రామంలో వాళ్ళే వాళ్ళు మాట్లాడుకొని ఏజెంట్కు కొంచెం డబ్బులు ఇచ్చుకొని సెట్ చేసుకోవడము, లేకుంటే ఆ ఏజెంట్ని లాగి చేసుకోవడము, ఏదో ఆ గ్రామ లెవెల్లోనే ఆ గ్రామంలో ఉన్న 2 పార్టీల లెవెల్లోనే నడిచిపోయేది. కానీ ఈసారి జరిగింది అది కాదు.